హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు ఒక బిగ్ కంపారిజన్ రివ్యూతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇలాంటి వీడియో కోసం. సో నేను ఫైనల్గా ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. రెండు కూడా సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే మీ ముందు అయితే పెట్టబోతున్నాను. ఫైనల్గా ఎండింగ్ వచ్చేటప్పటికి మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఒక క్లారిటీ వస్తుంది ఏ టీవీ కొనాలి ఏంటి అనేది. మీరు కనుక మంచి టీవీ తీసుకోవాలి, 43 ఇంచెస్లో నాకు ఎక్కువ కాలం రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎండింగ్ వరకు వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇకపోతే ఈ రెండు టీవీల విషయానికి వస్తే ఏదైతే నాకు రైట్ సైడ్ ఉందో ఇది LG UA82 సిరీస్ కి సంబంధించినటువంటి అల్ట్రా HD 4K అప్ స్కేలింగ్ తో వస్తున్నటువంటి టీవీ అన్నమాట. కంప్లీట్ AI బేస్డ్ చాలా మనకి ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇకపోతే నాకు లెఫ్ట్ సైడ్ లో ఉండేది వచ్చేటప్పటికి సామ్సంగ్ విజన్ AI QLED టీవీ అన్నమాట. ఇది కూడా మనకి AI తోనే వస్తుంది. కాకపోతే చెప్పాలంటే మనకి సామ్సంగ్ తో కంపేర్ చేస్తే LG లో కొంచెం AI ఫీచర్స్ అన్ని చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను వీడియోలో అయితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ గా మనము ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వీటి యొక్క బిల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మనకి ప్రీమియం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది. రెండు మనకి టేబుల్ స్టాండ్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు టేబుల్ స్టాండ్స్ కావాలంటే టేబుల్ స్టాండ్స్, లేదంటే మీకు వాల్ మౌంట్ కావాలంటే వాల్ మౌంట్. సో మీకు ఏది కావాలంటే అది ఇన్స్టాలేషన్ పర్సన్కి చెప్పారంటే వాళ్ళైతే మీకు తీసుకొస్తారు. ఇక వీటి పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిలో వచ్చేటప్పటికి మనకి రెండిట్లో కూడా ఒకే ఒక USB పోర్ట్ ఉంటుంది. 3 HDMI పోర్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో రిమైనింగ్ పోర్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఈ పోర్ట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇకపోతే డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కంప్లీట్ గా మనకి బెజల్లెస్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. రెండు కూడా ఆల్మోస్ట్ చూడడానికి మీకు ఫ్రంట్ వ్యూలోకి ఎలా ఉంటాయి, రెండు కూడా ప్రీమియం సెగ్మెంట్ గానే ఉంటాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెండు కూడా లుక్ వైజ్ గా మాత్రం ఖచ్చితంగా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీటి యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే మనకి LGతో కంపేర్ చేస్తే మనకి సామ్సంగ్ లో బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ అయితే ఉన్నట్టయితే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతూ ఉంటుంది. ఇక వీటి యొక్క ప్యానల్స్ విషయానికి వస్తే ఏదైతే మనకి LG UA82 ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి IPS ప్యానల్తో అయితే రావడం జరుగుతుంది. ఏదైతే మనకి సామ్సంగ్ ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది. మీరు నిజమే, ఇది QLED టీవీ మనకి VA ప్యానల్తో వస్తుంది. ఇది మనకి అల్ట్రా HD టీవీ, ఇది మనకి IPS ప్యానల్తో అయితే వస్తుంది LG టీవీ అనేది. సో రెండిటి పరంగా మీకు తెలిసిందే, పిక్చర్ క్వాలిటీ IPS టీవీలో VA ప్యానల్ కంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే మనకి LG UA82 అనేది మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంటే మనకి సామ్సంగ్ విజన్ AI వచ్చేటప్పటికి మనకి 50 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరుగుతుంటుంది. సో రిఫ్రెష్ రేట్ పరంగా మనకి LG అనేది ఒక మెట్టు ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. వీటి OS చూసుకున్నట్లయితే LG వచ్చేటప్పటికి మనకి వెబ్ OS తో వస్తుంది. అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి టైజన్ OS తో వస్తుంది. సో రెండిట్లో కూడా లిమిటెడ్ యాప్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైతే యాప్స్ ఇస్తారో అవి మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లో లాగా మనము ఏ యాప్స్ పెడితే ఆ యాప్స్ అన్ని కూడా మనము డౌన్లోడ్ అయితే చేసుకోలేము. రెండిట్లో కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. కాకపోతే మీకు మేజర్ గా దొరికే అన్ని OTT యాప్స్ కానివ్వండి, అన్ని యాప్స్ కానివ్వండి వీటిలో అయితే సపోర్ట్ చేస్తాయి. రెండిటికి మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంది. అలాగే గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా మనకి రెండిట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. AI ఫీచర్స్ విషయానికి వస్తే AI ఫీచర్స్ వచ్చేటప్పటికి మనకి రెండిట్లో AI అప్ స్కేలింగ్ అయితే ఉంది, 4K అప్ స్కేలింగ్ అయితే ఉంది. కాకపోతే మీకు LG UA82లో వచ్చేటప్పటికి AI లో మీకు AI చాట్ బోట్ కానివ్వండి, AI కో పైలట్ కానివ్వండి, MS పైలట్ ఉంది కదా, సో MS పైలట్ అయితే ఉంటుంది. అలాగే మీకు కొన్ని స్కీమ్స్కి సంబంధించినటువంటి సెర్చ్ ఏదైనా మీరు చేయాలి అని అనుకుంటే, లేదా ఆడియో AI ప్రో కానివ్వండి, అలాగే వీడియో AI ప్రో కానివ్వండి, ఇట్లా మీకు ఏఐలో కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ చెప్పాలంటే మీకు చాలా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పిక్చర్ చూస్తున్నప్పుడు పిక్చర్ క్వాలిటీ ఏదైనా తగ్గింది అంటే ఎందుకు తగ్గింది ఏంటి అనేది మీరు అడగొచ్చు. అలాగే ఆడియో క్వాలిటీ తగ్గింది అనుకోండి, ఎందుకు తగ్గింది ఏంటి అనేది మీరు అడగొచ్చు. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే అది ఇస్తుంది. మీకు ఫిక్స్ చేయాలన్నా ఫిక్స్ చేస్తుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ LG UA82లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి మనకి AI అడాప్టివ్ స్క్రీన్ బ్రైట్నెస్ కానివ్వండి, అలాగే AI అడాప్టివ్ మనకి ఆడియో కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే AI ఫీచర్స్ పరంగా ఖచ్చితంగా మనకి సామ్సంగ్ కంటే LG అనేది ఒక మెట్టు ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీటి ప్రాసెసర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి LG అనేది ఆల్ఫా 7 4K ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంటుంది. అదే మనము సామ్సంగ్ లో కనుక చూసుకున్నట్లయితే Q4 AI ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రాసెసర్ల పరంగా కూడా మనకి రెండు బాగానే ఉన్నాయి. అంటే సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి నాక్ సెక్యూరిటీ అయితే రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ నాక్ సెక్యూరిటీ అయితే బాగుంటుంది. మీకు ఆల్రెడీ ప్రీమియం సెగ్మెంట్ లో మనం అన్ని కూడా సామ్సంగ్ లో చూస్తూనే ఉన్నాం. సో నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి రెండిట్లకి కూడా యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. LG లో వచ్చేటప్పుడు మనకి LG థింగ్స్ యాప్
యాప్ అయితే ఉంటుంది. సామ్సంగ్లో వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ యాప్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ స్మార్ట్ థింగ్ యాప్స్ ద్వారా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. రెండిట్లో మీరు వాయిస్ అసిస్ట్ కానివ్వండి, అలాగే మీకు ఓటీటీ యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు అక్కడి నుంచి అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. రెండిట్లో ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇక ఈ రెండిట్లో కూడా మనకి కొన్ని ఫ్రీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 100+ ఫ్రీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి మనం ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి సెటప్ బాక్స్ కూడా అవసరం లేదు. సో మనం ఫ్రీగా అయితే చూడొచ్చు. వీటిలో మనకి లోకల్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ఛానల్స్ అయితే ఉంటాయి. అన్ని కలిపి మనకి 100+ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగానే వీటిని అయితే మనము వాచ్ అయితే చేయొచ్చు. రెండిట్లో కూడా మనకి 4K AI అప్స్కేలింగ్ అయితే ఉంది కదా. బట్ మనం గనక 720లో ఉన్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ ని రెండు టీవీల్లో గనక ప్లే చేసినట్లయితే మనకి సామ్సంగ్ తో కంపేర్ చేస్తే ఎల్జీలో ఆల్మోస్ట్ 2K వరకు మనకి అప్స్కేల్ అయితే చేస్తుంది. అది మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మీరు కనుక ఒకవేళ 1080pలో ఉన్నటువంటి ఫుటేజ్ చేస్తే నియర్ బై మనకి 4K దాకా తీసుకెళ్తుంది, నియర్ బై. సో కొంచెం మనం సామ్సంగ్ తో కంపేర్ చేస్తే ఎల్జీలో మనకి అప్స్కేలింగ్ అనే లెవెల్ అనేది చాలా బాగా అయితే ఉంది. ఇక ఎల్జీలో వచ్చేటప్పటికి మనకి HLG సపోర్ట్ ఉంది, HDR10 సపోర్ట్ అయితే ఉంది, ALLM సపోర్ట్ ఉంది, VRR సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సామ్సంగ్ లోకి వచ్చేటప్పటికి మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉంది, ALLM సపోర్ట్ ఉంది, HLG సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక గేమింగ్ మోడ్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మనకి గేమింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి గేమింగ్ ప్రో మోడ్ అయితే ఉంది. దీంట్లో కూడా మనకి గేమింగ్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు కూడా AI బేస్డ్ తోనే మనకి పనిచేస్తూనే ఉన్నాయి. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే రెండు కూడా మనకి 2GB ఆఫ్ ర్యామ్ తో 8GB ఆఫ్ స్టోరేజ్ తో మనకి రెండు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇకపోతే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్స్ పరంగా మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసినప్పుడు ఇది మీకు చాలా మంది ఎక్కడ చెప్పి ఉండకపోవచ్చు. సో సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసినప్పుడు రెండు టీవీలు ఎట్ ఏ టైం ఆపరేట్ చేస్తాను కదా. సో రెండు టీవీలు నేను కనుక ఎట్ ఏ టైం ఆపరేట్ చేస్తే నాకు ఆపరేట్ అయితే అవ్వట్లేదు అనమాట. చాలా క్లియర్గా తెలుస్తుంది, అస్సలు ఆపరేట్ అవ్వట్లేదు. మీరు ఒక టీవీ తర్వాత ఒక టీవీ కనుక ఆపరేట్ చేసినట్లయితే అప్పుడు మీకు క్లియర్గానే ఉంది. కానీ రెండు టీవీలు నేను ఒకేసారి ఆపరేట్ చేస్తాను అంటే మాత్రం మీకు అసలు కుదరదు. ఇప్పుడు మీ కళ్ళ ముందే చూపిస్తాను చూడండి. ఇప్పుడు రెండు టీవీలు నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. రెండు టీవీలు నేను ప్రెస్ చేసినప్పుడు అసలు మూవ్ కూడా అవ్వట్లేదు. అదే నేను ఒక టీవీ ప్రెస్ చేశాను అనుకోండి, మనకి మూవ్ అయితే అవుతుంది. చూస్తున్నారా, ఒక టీవీ ప్రెస్ చేస్తే మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను రెండు టీవీలు ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఇంక మూవ్ అవ్వవు. రెండు టీవీలు మూవ్ అవ్వవు, లేదంటే ఒక టీవీ మూవ్ అవుతుంది. చూడండి అసలు మూవ్ అవ్వట్లేదు, చూస్తున్నారా. సో ఈ రెండిట్లో ఏదో ఒక మతలబ్ అయితే ఉంది. మేబీ ఏదైతే వీళ్ళ కాన్ఫిగరేషన్ ఉంటుందో, సో కొంచెం రిమోట్లు కూడా మనకి చూడడానికి అదే విధంగా ఉంటాయి కాబట్టి మేబీ ఆ ఇష్యూ అనుకుంటున్నాను నేనైతే. సో ఇది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను రెండు కూడా టెస్ట్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఒకటి ప్లే చేయాలి, మళ్ళీ ఇంకోటి ప్లే చేయాలి, రెండు ఒకే టైం లైన్కి తీసుకురావాలి. సో ఇలా ఫుటేజెస్ తీసుకోవాలి. ఇలాంటి టైంలో నాకు చాలా బాగా ఇబ్బంది అయితే అనిపించింది. కొంచెం టైం టేకింగ్ కూడా తీసుకుంది. సో ఈ ఎఫర్ట్ కనుక మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు కింద హైప్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం హైప్ చేయండి, వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మంచి టీవీ ఎవరన్నా కొనాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మనకి 20 వాట్స్ సౌండ్ అయితే ఉంటుంది. ఎల్జీలో వచ్చేటప్పటికి 9.1.2 సౌండ్ మిక్స్ అయితే రావడం జరుగుతుంది. వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఉంటుంది. వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే మీ దగ్గర ఒకవేళ ఎల్జీ సౌండ్ బార్ కనుక ఉన్నట్లయితే అది మీరు కనెక్ట్ చేసినట్లయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దట్ మీకు ఏంటంటే ఆడియో లెవెల్లో ఏదైతే ఉందో అది కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి అయితే తీసుకెళ్తుంది అనమాట, కంపేర్ టు మనం సామ్సంగ్ తో కంపేర్ చేస్తే. సామ్సంగ్ లో వచ్చేటప్పటికి మనకి 20 వాట్స్ సౌండ్ మాత్రమే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే స్పీకర్స్ ఉన్నాయో మనకి డౌన్ సైడ్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనం వీటి యొక్క వారంటీస్ విషయానికి వస్తే ఏదైతే మనకి ఎల్జీ ఉందో ఎల్జీ వచ్చేటప్పటికి మనకి 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి 2 ఇయర్స్ ఆఫ్ వారంటీ వస్తుంది. 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీ, 1 ఇయర్ మనకి ప్యానల్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం మనకి 2 ఇయర్స్ ఆఫ్ వారంటీ అయితే మనకి సామ్సంగ్ లో అయితే లభిస్తూ ఉంది. 1 ఇయర్ వారంటీ అయితే మనకి ఎల్జీలో అయితే లభిస్తూ ఉంది. ఇక మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే అండ్ సౌండ్ గురించి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తాను, డెమో క్లిప్స్. ఒకసారి చూడండి, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తర్వాత నాకేమనిపించింది, ఆల్మోస్ట్ మీకు తెలిసిన విషయమే. నేను ఎల్జీ U82 తెలుగులో మనమే చేసాం అనుకుంటా మొదటిసారి. సో అప్పటి నుంచి నేను దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. అండ్ దీన్ని నేను తీసుకొని ఆల్మోస్ట్ 1.5 మంత్ అయితే అవుతుంది నియర్ బై సామ్సంగ్ అనేది. సో ఈ రెండు కంపారిజన్ చాలా చాలా ఎక్కువ వాడిన తర్వాత మాత్రమే దీన్ని అయితే నేను రివ్యూ చేస్తున్నాను. ఇది మీకు 100% నమ్మొచ్చు మీరు ఈ రివ్యూని, ఎందుకంటే అసలు చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ రెండింటి మీద. సో నా రివ్యూ అయితే నేను వీడియో ఎండింగ్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ డెమో ఫుటేజ్ అయితే చూసేయండి.
సో గైస్ డెమో ఫుటేజ్ అయితే చూసారు కదా, మీకేమనిపించిందో ఈ పాటికి కామెంట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ కామెంట్ చేయకపోతే ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపోతే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేటప్పుడు మనకి రెండు కూడా 300 నిట్స్ బ్రైట్నెస్తో వస్తున్నప్పటికీ మనకి సామ్సంగ్లో కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకి సాచురేషన్ లెవెల్స్ కానివ్వండి అండ్ బూస్టింగ్ కలర్స్ కానివ్వండి కొంచెం మనకి సామ్సంగ్లో ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటాయి. అదే మనము ఒక్కొక్క టీవీని పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రం మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఏ టీవీకి ఆ టీవీ సాటి లేదు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పక్కన పెట్టి చూసినప్పుడైతే వీటి యొక్క నిజ స్వరూపం అనేది బయటకు వస్తూ ఉంటుంది. సామ్సంగ్లో మనకి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ ఉంది కాబట్టి కొంచెం కలర్స్ అనేవి పంచి కలర్స్ కంటే బూస్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కలర్స్ అయితే మనకి ఒక షేడ్ అవుట్ అయిన కలర్స్ అయితే లైక్ వైట్ లేయర్ వచ్చిన ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి బ్లాక్ డిమ్మింగ్ జోన్స్ అయితే మనకి సామ్సంగ్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. బ్లాక్ డిమ్మింగ్ జోన్స్ కూడా మనకి చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఎప్పుడైతే వైట్ కలర్స్ వస్తున్నాయో వైట్ కలర్స్ వచ్చినప్పుడు మాత్రం బాగా వాష్ అవుట్ అయినట్లయితే చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. అదే మనం ఎల్జీలో కనుక చూసుకున్నట్లయితే వెరీ న్యాచురల్ సైడ్ అయితే ఉంది. కాకపోతే బ్రైట్నెస్ సైడ్ మాత్రం మనకి సామ్సంగ్ ఎక్కువ ఉంది, బ్రైట్నెస్ కొంచెం తక్కువ అయితే ఉంది. బట్ ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ మాత్రం ఏక్దమ్ ఉంది, ఏక్దమ్ ఇచ్చి పడేసాడు. అసలు సూపర్ ఉంది పిక్చర్ క్వాలిటీ మాత్రం. మీకు అది బ్లాక్ లెవెల్స్ కానీ వైట్స్ కానీ పిక్చర్ బూస్టింగ్ కానీ ఎవ్రీథింగ్ నెంబర్ 1 ఉంది. అసలు మీరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత మంచిగా మీకు పిక్చర్ క్వాలిటీ అయితే ఉంది. సో ఈ సామ్సంగ్ లో వచ్చేటప్పటికి మనకి కొంచెం మరి అయితే ఓవర్ బూస్ట్ అయిపోతుంది, లేదంటే ఓవర్ వైట్ వాష్ అయిపోతూ ఉంది అనమాట. సో ఇలాంటివి అయితే నేను ఈ సామ్సంగ్ లో అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. అదే మనం సైడ్ వ్యూవింగ్ యాంగిల్కి వస్తే రెండు కూడా మనకి 178 డిగ్రీస్ వ్యూవింగ్ యాంగిల్ తోనే వస్తున్నాయి. బట్ మనం సైడ్కి వెళ్ళి చూస్తున్నప్పుడు బాగా ఎక్స్ట్రీమ్ యాంగిల్లో కనుక చూసామనుకోండి, ఏదైతే సామ్సంగ్ ఉందో మీరు ఇక్కడ ఫుటేజ్లో చాలా క్లియర్గా చూడొచ్చు, బాగా వైట్ అయితే అయిపోతూ ఉంది, ఒక షేడ్ అయితే వచ్చేస్తూ ఉంది. అదే మీరు ఎల్జీకి చూసారనుకోండి, కంపేర్ టు సామ్సంగ్ దాంట్లో షేడ్ అయిన సగం మాత్రమే మనకి ఎల్జీలో అయితే షేడ్ అవుతుంది. ఎల్జీలో కూడా షేడ్ అవుతుంది, బట్ చాలా 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 తక్కువ అయితే షేడ్ అవుతుంది. మీరు ఎటు నుంచి చూసినా మీకు చాలా మంచి పంచి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు డార్క్ సీన్స్ కానివ్వండి, అదే మీకు లైట్ సీన్స్ కానివ్వండి, అది ఏదైతే సీన్స్ అయితే చూడండి మీరు చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. కలర్స్ అయితే మీకు చాలా పంచిగా చాలా నీట్గా కలర్స్ మనం కంటికి చాలా అసలు స్ట్రెస్ లేకుండా ఐ ఫీస్ట్గా అయితే ఉందన్నమాట కలర్స్ అనేవి. లేదు నాకు మరీ పంచి కలర్స్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు దీని సైడ్కి వెళ్ళిపోండి. కానీ కొంచెం వైట్ వాష్ కలర్స్ కూడా మీకు ఎక్కడైతే కనిపిస్తూనే ఉంటాయి. ఇది క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో వస్తున్నప్పటికీ కూడా మనకి కలర్స్ 1.9 బిలియన్ కలర్స్ వరకు ఇది ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికి కూడా మనకి ఎల్జీతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తేలిపోయిందనే చెప్పాలి. వీడియో విషయంలో మీరు ఇక్కడ ఫుటేజ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఏదైతే మనకి కొంచెం కలర్స్ ఉంటాయో, సపోజ్ మనం ఒక బ్రౌన్ కలర్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఒక వైట్ లేయర్ యాడ్ చేయడం, దానివల్ల అది గోల్డెన్ కలర్లోకి షిఫ్ట్ అయిపోవడం, ఇట్లా మనకి కలర్ షఫుల్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ అనేది మరీ వైట్గా అయితే కనిపించడం ఇట్లా అయితే ఉందన్నమాట. ఇకపోతే ఆడియో విషయానికి వస్తే, ఆడియో వచ్చేటప్పటికి మీకు దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది ఎల్జీలో. సో దట్ ఏంటంటే మీకు చాలా క్లియర్ విన్నర్ అయితే ఖచ్చితంగా ఎల్జీ అయితే మీకు క్లియర్ విన్నర్ అయితే ఉంటుంది. సామ్సంగ్ కూడా చాలా బాగుంటుంది, ఏం పేరు పెట్టడానికి అయితే లేదు. కాకపోతే దీంట్లో మీకు ఇంకా బెటర్ ఉంటుంది, వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ అయితే ఉంటుంది, 9.1.2 మీకు సపోర్ట్తో వస్తుంది. సో ఎవ్రీథింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. రెండు కూడా సౌండ్ విషయంలో మీకు లౌడ్నెస్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి, మరి పెద్ద తేడా అయితే ఉండదు. కానీ బట్ వోకల్ క్లారిటీ కానీ లేదంటే మీకు కాసేపు వినడానికి వినసొంపుగా ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఎల్జీలోనే బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక నేను ఎంఈఎంసీ ఫుటేజ్ కూడా టెస్ట్ చేశాను. ఎంఈఎంసీ ఫుటేజ్ కూడా నేను టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. రెండు కూడా చాలా మంచిగానే అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇక అన్ని ప్రాబ్లం లేకపోతే ఇంకేంటి అని అంటే ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కూడా అది కూడా నేను చూపిస్తాను. సో ఈ రెండు కనుక మీరు రిమోట్లు చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ రిమోట్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్జీ రిమోట్ అనమాట. సో ఫస్ట్ మనం ఎల్జీ రిమోట్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే మనకి ఎల్జీ ఉందో ఇది వచ్చేటప్పటికి ఏ రిమోట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే మ్యాజిక్ రిమోట్ అంటారు దీన్ని. సో ఈ మ్యాజిక్ రిమోట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు మనకి అక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో అక్కడ మనకి ఏ మ్యాజిక్ రిమోట్కి సపోర్ట్ చేస్తుందని మాత్రమే ఇచ్చారు, కానీ బాక్స్లో అయితే మనకి మ్యాజిక్ రిమోట్ అయితే రాదు. ఒకవేళ మీరు మ్యాజిక్ రిమోట్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక 2000 రూపాయలు పెట్టినట్లయితే మీరు ఈ మ్యాజిక్ రిమోట్ని పర్చేస్ చేయొచ్చు. ఎవరైతే ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారో ఆ ఇన్స్టాలేషన్ పర్సన్కి మీరు చెప్పినా సరే మీకు మ్యాజిక్ రిమోట్ అయితే తెచ్చిస్తారు. మీరు 2000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీకు సర్వీస్ పర్సన్ కాల్ ఒకటి చేస్తారు, మీకు కాల్ వస్తుంది. సో వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు కూడా మీకు మ్యాజిక్ రిమోట్ అనేది అరేంజ్ చేస్తారు. మీరు
ఆన్లైన్లోకి వెళ్ళి మీ ఇష్ట ప్రకారం మ్యాజిక్ రిమోట్ అయితే కొనుక్కోవద్దు, ఎందుకంటే వీటి సీరియల్ నెంబర్స్ అనేవి చాలా డిఫరెన్స్గా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు సీరియల్ నెంబర్ని బట్టే మ్యాజిక్ రిమోట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొకటైతే దీంట్లో అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. ఈ రిమోట్లో మాత్రం మీకు కొంచెం ఆడ్గానే ఉంటుంది రిమోట్. ఒకవేళ దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ కావాలంటే అక్కడ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినాను. ఆల్మోస్ట్ 25 నిమిషాల వీడియో అయితే చేసి పెట్టినాను. అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్లో మీకు ఇస్తాను, ఒకసారి మీరు ఎండ్ కార్డులో ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా రివ్యూ అయితే దొరుకుతుంది. ఇకపోతే సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్లో కూడా మనకి కొంచెం ఆడ్ టైప్ రిమోట్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి వాయిస్ సెర్చ్ బటన్ అయితే మీకు బై డిఫాల్ట్గా ఈ రెండు రిమోట్లు అయితే ప్రొవైడ్ చేయలేదు. మీకు వాయిస్ సెర్చ్ కావాలి అని అనుకుంటే ఈ రెండుకి సంబంధించినటువంటి ఏవైతే నేను యాప్స్ చెప్పానో, థింగ్స్ యాప్ కానీ అలాగే స్మార్ట్ యాప్ కానివ్వండి, మన సామ్సంగ్కి సంబంధించినటువంటి స్మార్ట్ థింగ్స్ యాప్ కానీ, ఈ రెండు యాప్స్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు అక్కడి నుంచి మీరు మీ యాప్స్ అన్ని అక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, వాయిస్ అసిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి టచ్ బార్ ఉందో సేమ్ టచ్ బార్ లాగా మనం దాన్ని యూజ్ చేసుకొని అక్కడి నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇవి వీటిలో వస్తున్నటువంటి కంప్లీట్ ఫీచర్స్ అయితే. ఇక మెయిన్ వీటి యొక్క ప్రైజెస్. సో ఎల్జీ వచ్చేటప్పటికి మనకి 34,990 రూపాయలు అయితే ఉంటుంది జనరల్గా. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 29,728 రూపాయలకి అయితే ప్రజెంట్ మనకి ఆఫర్లో నడుస్తుంది. సో ఖచ్చితంగా ఈ బడ్జెట్ దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే ఇది తోప్ డీల్ అంతే. వితౌట్ మీరు కనుక తీసుకోవాలనుకుంటే వితౌట్ అసలు ఏం ఆలోచించొద్దు, వెంటనే దీనికైతే వెళ్ళిపోండి. ఒక్క మ్యాజిక్ రిమోట్ మాత్రం మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. సో అది ఖచ్చితంగా వర్తే అవుతుంది, మీరు తీసుకున్న తర్వాత మీరే చెప్తారు. అండ్ ఇకపోతే ఏదైతే మనకి సామ్సంగ్ ఉందో దీని యొక్క ప్రైస్ అనేది 36,990 రూపాయలు రెగ్యులర్గా దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆఫర్లో 33,228 రూపాయలకి అయితే వస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ కనుక యూజ్ చేసినట్లయితే రెండు కూడా మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఆ షాప్ బటన్ మీద అలా క్లిక్ చేశారు అంటే మీకు అన్ని సైజెస్ అయితే అక్కడ నేను ఇంక్లూడ్ చేసేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు ఎల్జీలో అయితే 65 ఇంచెస్ వరకు 2025కి సంబంధించినటువంటి మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత మీకు 24 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏదైతే 2025కి సంబంధించినటువంటి మోడల్స్ ఉన్నాయో అన్ని కూడా నేను లిస్ట్ అయితే ఇచ్చేస్తాను. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేశారంటే చాలు, డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేస్తే మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. లేదు నేను అమెజాన్లోనే పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు వీటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. మాక్సిమం కూడా మీరు ఏదైతే మనకి షాప్ బటన్ ఉందో అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే నేనైతే ఖచ్చితంగా ప్రైస్ విషయంలో కానీ, పిక్చర్ క్వాలిటీ విషయంలో కానీ, ఆడియో విషయంలో కానీ అసలు వితౌట్ డౌట్ ఎల్జీ UA82 సిరీస్కి అయితే వెళ్ళిపోతాను. మీరు కనుక ఆఫ్లైన్లో కొనాలి అనుకుంటే ఎల్జీ UA83 సిరీస్ అయితే ఉంది. మీకు ఆఫ్లైన్లో మీరు తక్కువ ధరకు వస్తారు తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. సో అసలు మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు సోనీకి దగ్గరగా పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. మంచి కంపెనీ నుంచి కూడా వస్తుంది కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ కూడా అసలు ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఒక్క డాల్బీ విజన్ తప్ప మీకు అన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆరామ్సే దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు తోప్ డీల్ అయితే అవుతుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడైతే జాయిన్ అవ్వండి. బెస్ట్ డీల్స్ వచ్చినప్పుడు ఇలాంటి డీల్స్ అన్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎక్కువసేపు ఉండవు కాబట్టి మాక్సిమం జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ సేల్స్ డేస్లో అయినా సరే మీరు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు మీకు చాలా తక్కువ ధరకి టీవీలు అయితే వస్తుంటాయి. మీరు అందరూ చూస్తూ ఉంటారు మనం ఎంత తక్కువ ధరకి టీవీలు కొంటూ ఉంటామో మీకు చెప్తూనే ఉంటాను. సో అలా మీరు కూడా పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.